మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే 24 ఏళ్ళు ప్రశాంతంగా సంతోషంగా బ్రతికిన భాస్కర్కి తన 25వ పుట్టినరోజు నుంచి విచిత్రమైన సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. తన 25th బర్త్డే సెలబ్రేషన్స్ జరిగిన రోజు రాత్రి ఎప్పట్లా ప్రశాంతంగా పడుకున్న భాస్కర్కి మొట్టమొదటిసారిగా రాత్రి 2 గంటలకు ఏవో తవ్వకాలకి సంబంధించిన సౌండ్స్ వినపడ్డాయి. నిద్ర నుంచి లేచి ఏదో కల అనుకొని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ అవే సౌండ్స్. ఆ రోజే కాదు, ఆ రోజు నుంచి ప్రతిరోజు కరెక్ట్గా రాత్రి 2 గంటలకి అవే సౌండ్స్ వినిపించడం, భాస్కర్కి నిద్ర పట్టకపోవడం. దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్న భాస్కర్కి దెయ్యమేమైనా అనే అనుమానం రాగానే భాస్కర్కి పై ప్రాణాలు పైనే పోయినంత పనయ్యి విషయం తండ్రికి చెప్పాడు. అంతా విన్న తండ్రి అదంతా నీ భ్రమై ఉంటుంది అని తేలిగ్గా కొట్టిపారేశాడు. రోజు భాస్కర్ ఆ సౌండ్స్ గురించి చెప్తూ ఉండటంతో ఓ రోజు భాస్కర్ తండ్రికి కూడా అనుమానం వచ్చి భాస్కర్తో పాటు తన రూమ్లో ఓ 3 రోజులు పడుకున్నాడు. కానీ విచిత్రంగా భాస్కర్ తండ్రికి ఏ విధమైన సౌండ్స్ వినిపించక సౌండ్ స్లీప్లో ఉండేవాడు. కానీ ఎప్పట్లా భాస్కర్కి ఆ సౌండ్స్ బాధ తప్పలేదు. ఓ రోజు భాస్కర్ ఈ రూమ్లో ఏదో ఉన్నట్టుంది అని అనుకొని ఆ ఇంట్లోని వేరే రూమ్లో పడుకున్నా రాత్రి అదే టైంకి అదే పరిస్థితి. కొడుక్కి సమాధానం చెప్పలేని తండ్రి భాస్కర్ని సైకియాట్రిస్ట్కి చూపించాడు. సైకియాట్రిస్ట్ ఇచ్చిన మందులు వాడుతున్నా తన పరిస్థితి నార్మల్ కాకపోగా ఎవరో వ్యక్తి అస్పష్టంగా ఒక చోట గొయ్యి తవ్వుతున్నట్టు దృశ్యాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చూపించినట్టు కనిపించసాగాయి. దాంతో సైకియాట్రిస్ట్ ఇచ్చిన మందులు వేసుకోవడం ఆపేశాడు భాస్కర్. అయినా కలలోని ఆ వ్యక్తి ఎప్పట్లా రోజు 2 గంటలకు వచ్చి గొయ్యి తవ్వి అక్కడ ఏదో దాచుకొని ఆ దాచుకున్న దాన్ని చూసి మురిసిపోవడం అస్పష్టంగా భాస్కర్కి తెలుస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పినా తనకేదో పిచ్చి పట్టినట్లుగా చూస్తున్నారు. ఒకవేళ ఆ కళ్ళలో కనిపించే వ్యక్తి ఈ ఇల్లు కట్టిన స్థలానికి చెందినవాడేమో అన్న అనుమానం వచ్చి ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్ ఇంట్లో పడుకున్నాడు భాస్కర్. అర్ధరాత్రి 2 గంటలయ్యింది. మళ్ళీ అదే సీను. ఎవరో తవ్వడం, చూసుకోవడం, కప్పెట్టడం. దాంతో ప్రాబ్లం ఇంట్లో లేదని, తనలోనే ఉందని, తనకి ఆ కల్లో కనిపించే వ్యక్తికి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందనే నమ్మకానికి వచ్చాడు భాస్కర్. భాస్కర్ తల్లిదండ్రులు 4 రోజులు తీర్థయాత్రలకని వెళ్తూ ఒంటరిగా ఉండకు, మన బంధువుల ఇళ్లకు వెళ్ళు అని అన్నారు. అలాగే అని చెప్పి తన క్లోజ్ ఫ్రెండ్ రఘుని రాత్రులు తనతో పడుకోవడానికి రమ్మన్నాడు భాస్కర్. భాస్కర్ రఘులు ఆ రోజు రాత్రి పడుకున్నారు. ఆ రోజు రాత్రి 1 గంటకే భాస్కర్కి కలలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళటం కనిపించింది. ఆ వ్యక్తికి ఎదురుగా వస్తున్న ఇంకో వ్యక్తి, ఎక్కడికి నారాయణ ఇంత రాత్రివేళ అని అన్నాడు. దాంతో నారాయణ పొలానికి వెళ్తున్నాను అని అన్నాడు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా పడుకున్న రఘు ఉలిక్కిపడి లేచాడు. భాస్కర్ కలవరించడం చూశాడు. తన కలలో నారాయణ చెప్తున్న మాటల్ని భాస్కర్ గట్టిగా కలవరిస్తూ పలుకుతున్నాడు. రఘుకి భయం వేసినా తన పరిస్థితిని భాస్కర్ ముందే వివరించడంతో ధైర్యం తెచ్చుకొని తన మొబైల్ ఫోన్లో భాస్కర్ని వీడియో తీశాడు. తెల్లారింది. రాత్రి భాస్కర్ కలవరించిన మాటల్ని రఘు చెప్పాడు. దాంతో ఇవి రాత్రి కలలో నారాయణ అన్న మాటలు అన్నాడు భాస్కర్. కాదు, నువ్వు కలవరించిన మాటలు అన్నాడు రఘు. అవునా, ఆ నారాయణ మాటల్ని నేను కలవరించానా అన్నాడు భాస్కర్. అవును, సుబ్బారావుతో మాట్లాడుతున్నట్లు కలవరించావు అన్నాడు రఘు. దాంతో భాస్కర్ మరింత ఆశ్చర్యపోతూ, నారాయణ సుబ్బారావుతో మాట్లాడినట్టు నీకెలా తెలిసింది అని అన్నాడు. నువ్వే సుబ్బారావు, రేపు గుండమ్మ కథ సినిమాకి వెళ్దామా అని అన్నావు అన్నాడు రఘు. అవునా, నా కల్లో నారాయణ కూడా సుబ్బారావుని ఇలానే అన్నాడు అని కొంచెం ఆలోచించి, మరి సుబ్బారావు మాటలు అన్నాడు భాస్కర్. అవేం లేవు, ఎందుకైనా మంచిదని వీడియో తీశాను అని చూపించాడు రఘు. అది చూసి భాస్కర్ ఆశ్చర్యపోయి ఆ వీడియోలో తన మాటలకి సుబ్బారావు కౌంటర్స్ని గుర్తుకు తెచ్చుకొని పేపర్ మీద రాసుకున్నాడు. మరుసటి రోజు రాత్రి కలలో గుండమ్మ కథ సినిమా చూస్తూ ఉంటారు నారాయణ సుబ్బారావులు. సినిమా అయ్యాక నారాయణ పొలం దగ్గరికి వెళ్ళి ఓ చోట తవ్వి తాను దాచుకున్న నగలు డబ్బు బయటకు తీసి ఆనందంగా చూసుకొని మళ్ళీ ఆ గోతిలో వాటిని పెట్టి మట్టితో కప్పెట్టేశాడు. అలా రోజూ తన కలలో కనిపించిన దృశ్యాలను, నారాయణ మాటలు తను పలకడం, ఇవన్నీ రికార్డ్ చేసి నెక్స్ట్ డే జరిగిందంతా నోట్స్లో రాసుకుంటారు.
అలా చేయడం వల్ల వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, నారాయణ రామాపురం వాడని, ఆ ఊరు చెరువు పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామిని రోజూ దర్శించుకొని తన దినచర్యను ప్రారంభించేవాడని, వడ్డీ వ్యాపారం చేసే పిసినారి అని, కొడుకుకు డబ్బులిస్తే ఖర్చు పెట్టేస్తాడని భావించి తన ఆస్తిని తన పొలంలోనే గొయ్యి తీసి పాతి పెట్టాడని అర్థమైంది. ఒకవేళ ఆ నారాయణ అనేవాడు మా ముత్తాత అయ్యుండి ఆ నిధి గురించి నాకు చెబుతున్నాడా అనే అనుమానం వచ్చి భాస్కర్ తండ్రికి ఫోన్ చేసి, నారాయణ అనే పేరు మీద గుండమ్మ కథ సినిమా రిలీజ్ అయిన టైంలో మనకెవరైనా తాతలు ఉన్నారా అని అడిగాడు. మన ఫ్యామిలీ శివభక్తులం, ఆ పేరుండే అవకాశమే లేదు అన్నాడు భాస్కర్ తండ్రి. తన తల్లి వైపున కూడా ఆ పేరున్న వాళ్ళు లేరని కన్ఫర్మ్ చేసుకున్నాడు భాస్కర్. దీన్ని ఎలా ఛేదించాలి? రామాపురం అన్నాడు కదా నారాయణ. అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రామాపురాల లిస్టు తీశారు. వీటిలో చెరువు పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్న రామాపురాన్ని గుర్తించారు భాస్కర్ రఘులు. తన కలలో ప్రకారం గుడిని ఆనుకొని ఉన్న ఇల్లు సుబ్బారావుది. సుబ్బారావు ఫ్యామిలీ కనుక ఉంటే మనం వచ్చింది కరెక్ట్ ప్లేస్. నేను వెళ్ళి కనుక్కొని వస్తా అని వెళ్ళాడు రఘు. రఘు వెళ్ళాక భాస్కర్లో అప్పటి గుర్తులు తన మైండ్లో తిరిగాయి. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అక్కడి నుంచి బయలుదేరాడు భాస్కర్. రఘు ఆ ఇంట్లో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, సుబ్బారావు గారు మా ముత్తాత గారని, మీరు అడిగిన నారాయణ గురించి మా నాన్నగారికి తెలుసుండొచ్చని వాళ్ళ నాన్నగారిని పిలిచారు ఆ ఇంట్లో వాళ్ళు. 70 ఏళ్ల వాడైన సుబ్బారావు గారు అబ్బాయి వచ్చాడు. నారాయణ గురించి అడిగాడు రఘు. నారాయణ మా నాన్నగారు స్నేహితులు. నారాయణ పిసినుగొట్టుతనం భరించలేక ఒక్కగానొక్క కొడుకు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నారాయణ పోయాక ఈ ఊళ్ళో ఉన్న తన బంధువులే ఆయన ఇంటిని స్వాధీనం చేసుకొని అక్కడ ఈ మధ్య కొత్త డాబా కట్టారు అని అడ్రస్ ఇచ్చాడు. భాస్కర్ అంతా తెలిసిన వాడిలా ఆ ఊళ్ళో వెళ్ళిపోతూ ఉన్నాడు. గుడి దగ్గరికి వచ్చిన రఘు భాస్కర్ కనిపించకపోవడంతో భాస్కర్కి ఫోన్ చేశాడు. అప్పటికే భాస్కర్ ఓ ఇంటి ముందాగి ఆ ఇంటినే చూస్తూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. ఎక్కడున్నావు అన్నాడు రఘు. నారాయణ ఇంటి దగ్గర అన్నాడు భాస్కర్. నీకు అడ్రస్ ఎవరు చెప్పారు అని అడిగాడు రఘు ఆశ్చర్యంగా. ఒకళ్ళు చెప్పేదేంటి, నాకే గుర్తొచ్చింది అన్నాడు భాస్కర్. దాంతో మరింత ఆశ్చర్యంగా ఊళ్ళో వాళ్ళని కనుక్కుంటూ నారాయణ ఇంటికి రఘు వచ్చేటప్పటికి భాస్కర్ ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. రఘువుకి తాను చూస్తుంది కళా నిజమా లేక మాయా అని ఒళ్ళు జలదరిచ్చింది. భాస్కర్ దగ్గరికి వెళ్ళాడు రఘు. రఘును చూస్తూనే భాస్కర్, వీళ్ళు నారాయణ బంధువులంట, విషయం చెప్పాను, ఆ ప్లేస్లో తవ్వుదాం అన్నారు అని అన్నాడు. మరి ఆ ప్లేస్ ఎక్కడుందో అన్నాడు రఘు. నేను చూపిస్తా కదా అంటూ ఆ ఇల్లంతా వెతుకుతూ ఆ ఇంట్లో నైరుతి మూలాన తవ్వమన్నాడు. అక్కడ ఎంతసేపు తవ్వినా ఏమీ కనపడలేదు. దాంతో నిరుత్సాహంగా ఆ ఇంటి ఓనర్, మీరు చెప్పిన నారాయణ మా బంధువు నారాయణ వేరే అనుకుంటా అని అన్నాడు. దాంతో భాస్కర్ కోపంగా, హిస్టీరిక్గా, చూసే వాళ్ళకి ఓ దెయ్యమేమో అని అనిపించేలా, నేను ఎక్కడ దాచుకున్నానో నాకు తెలీదా, నోరు మూసుకొని తవ్వండి అని గద్దించాడు. దాంతో భాస్కర్ని చూసి అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. తవ్వడం ప్రారంభించారు. ఓ గంట తవ్విన తర్వాత నారాయణ దాచిన నిధి బయటికి వచ్చింది. అది చూసి అందరూ హ్యాపీ. రఘులో కన్ఫ్యూజన్. ఇదంతా ఇంత పర్ఫెక్ట్గా భాస్కర్ ఎలా చెప్పగలిగాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ ఇంటి ఓనర్ దొరికిన నిధిని మూటగట్టి ఇంట్లోకి తీసుకువెళ్ళబోతుంటే భాస్కర్ అతన్ని ఆపి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నాడు గట్టిగా. నా స్థలంలో దొరికింది నాదే కదా అన్నాడు ఆ వ్యక్తి. భాస్కర్ గట్టిగా అతన్ని ఒకటి పీకాడు. నిధిని వదిలేసి దూరంగా ఉన్న గోడను కొట్టుకొని కింద పడిపోయాడు. ఇది నీదా? నీ బాబాస్తా నీ తాత ఆస్తా? ఇది నా ఆస్తి. నేను పోయాక ఈ స్థలాన్ని మీ నాన్న ఆక్రమించుకుంటే నీదైపోతుందా అంటూ భాస్కర్ గద్దించాడు. ఆ వ్యక్తి భయంతో బిగుసుకుపోయాడు. ఇన్నాళ్ళు నా నిధిని కాపాడినందుకు ఈ స్థలాన్ని నువ్వు ఉంచుకో, ఇది నాది అని ఆ నిధిని తీసుకొని భాస్కర్ వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఇంతకీ భాస్కర్కి నారాయణకి ఏమైనా సంబంధం ఉందా, లేక నారాయణే ఈ జన్మలో భాస్కర్లా పుట్టాడా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.